హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ వర్. ఈ వీడియోలో మనం ఇండియన్ గ్యాస్కు సంబంధించిన ఇన్వాయిస్ను ఎలాగ డౌన్లోడ్ చేసుకోవచ్చో అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా ఇండియన్ గ్యాస్ కస్టమర్ అయి ఉంటే మీ మొబైల్లోనే మీ ఇన్వాయిస్ను ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తున్నట్లుగా ఒక మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది కదా. ఈ మెసేజ్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీరు ఈ విధంగా ఇండియన్ గ్యాస్కు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు జనరేట్ ఈ ఇన్వాయిస్ అని కనిపిస్తుంది కదా, ఈ బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీకు డిఎస్సి నంబర్ అని అడుగుతుంది, డెలివరీ అథెంటికేషన్ కోడ్. ఈ డిఎస్సి నంబర్ మీ ఇండియన్ గ్యాస్కు రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కు వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఈ నెంబర్ లేకపోతే ఇక్కడ క్రింద చూపిస్తున్నటువంటి రీసెంట్ డెలివరీ అథెంటికేషన్ కోడ్ అనే లింక్పై క్లిక్ చేస్తే మీ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు రావడం జరుగుతుంది. ఆ డెలివరీ అథెంటికేషన్ కోడ్ను ఇందులో ఎంటర్ చేసి క్రింద చూపిస్తున్నటువంటి వ్యాలిడేట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీకు ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫైల్ అని చూపించడం జరుగుతుంది. దీని క్రిందనే మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీకు ఈ విధంగా మీ ఈ ఇన్వాయిస్ అనేది డౌన్లోడ్ అవడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఇన్వాయిస్లో మీ డిస్ట్రిబ్యూటర్ అడ్రస్, మీ డీటెయిల్స్, అలాగే పేమెంట్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సరే, మీరు మీ ఇన్వాయిస్ను డౌన్లోడ్ చేసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. అవునా? సరే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బర్డ్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీసెస్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.